అందరికీ ఓం నమ శివాయ. ఇలాంటి దిక్కుమాలినోళ్ళని చూస్తే నాకైతే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది. ఇలాంటి పనికి మాలిన పని చేసి అన్న పేరుకే భంగం తెస్తున్నారనమాట. అన్న అంటే అసలు అర్థం ఏంటో తెలుసా? తల్లి తండ్రి తర్వాత తల్లి తండ్రి లాంటి వాళ్ళు అన్న అంటే అలాంటి పేరుకే భంగం తెస్తున్నారు. అలాంటి వాళ్ళని అసలు అబ్బా నమ్మలేకపోతున్నాం. ఈరోజు అన్న అని పిలిచి కూడా వాళ్ళు మనకు రక్షణ ఇస్తారంటే అసలు నమ్మలేకపోతున్నాము. అలాంటి జనరేషన్లో ఉన్నాము. అసలు ఏం జరిగిందంటే వీడియో ఫుల్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. అయితే వాళ్ళు చుట్టాలన్నమాట. చుట్టాలంటే ఇట్లా బంధువులే వాళ్ళు. అయితే వాళ్ళకి ఎట్లా అంటే ఈ ఈ అబ్బాయికి ఆ అమ్మాయి చెల్లి అవుతుందంట. చెల్లి అంటే కొంచెం దూరం నుంచి చెల్లి అవుతుంది. అన్న అని పిలిచేది. వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు పిలిచేది. ఆ అబ్బాయికి అంట అమ్మాయి మీద కన్నుంది, ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలి అని. ఎంత వేస్ట్ బుద్ధి, ఎంత వేస్ట్ కూడా ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎవడైనా అన్న అని పిలిస్తే ఆ పిచ్చి ఆలోచనలు ఎవ్వరికి రావు, అలాంటి థాట్లు కూడా రావు అమ్మాయిల మీద. అలాంటిది ఆ అమ్మాయి ఎనీ టైం ఎప్పుడు కనిపించినా ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ ఇంటికి వచ్చినా వీళ్ళ ఇంటికి వెళ్ళినా వీళ్ళు బంధువులు కాబట్టి దగ్గరనే ఉంటారు కాబట్టి ఎప్పుడు చూసినా అన్న అనే పిలిచేది ఆ అమ్మాయి. అలాగే ఈ అబ్బాయి కూడా అలాగే మాట్లాడేవాడు, మంచినే మాట్లాడేవాడు, ఏదో లోపల పెట్టుకునేవాడు అనమాట. ఇదంతా ఎలాగైనా అనుభవించాలి అన్నట్టుగా. ఇలాంటి చెత్త బుద్ధి అసలు ఎట్లా కలిగిందో ఏంటో నాకైతే తెలీదు. నిజంగా అండి, ఎవరైనా ఇప్పుడు బయట మనం అన్న అని పిలుస్తాము, లేకుంటే మన బంధువుల దాంట్లోనే అన్న అని పిలుస్తాము. ఇలాంటి చెత్త ఆలోచనలు చెత్త బుద్ధి మైండ్లో పెట్టుకుంటే ఎవరైనా ఏదన్నా పని మీద ఉన్నా చిన్నపిల్లలం కానీ పిల్లలం కానీ తల్లిదండ్రులకు పని ఉండి వాళ్ళతో వదిలేసిపోవాలంటే ఎలా వదిలేసిపోతారు? ఎలా నమ్ముతారు ఇలాంటి చెత్త వాళ్ళని? మీరే చెప్పండి. అయితే వానికైతే మైండ్లో అయితే అదే బుద్ధి ఉంది, అదే ఆలోచన ఉంది అనమాట. ఎట్లనైనా చెయ్యాలి, ఎట్లనైనా అనుభవించాలి అని. అయితే ఒక రోజు అయితే ఏమైంది, వీళ్ళంతా అంటే అబ్బాయి వాళ్ళ బంధువులు అయితే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంటికాడనే ఉన్నారు. కానీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అయితే బయటికి వెళ్ళారు అనమాట. వాళ్ళు ఈ అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళింది. ఇంకా స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి సాయంత్రం వస్తుంది కదా, సాయంత్రం వచ్చింది. అమ్మాయి వచ్చేసరికల్లా 5:30 అట్లా అయింది. అయితే ఈ అబ్బాయి అయితే ఆ టైంలో వెళ్ళినాడు అనమాట. ఏం చేస్తున్నావు అంటే వీనికి తెలుసు అనమాట, వాళ్ళు ఊరు వెళ్ళినారు, రావడానికి సాయంత్రం అవుతుందని. ఎందుకంటే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళు, అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పిపోయినారు. వీళ్ళకి కూడా చెప్పిపోయినారంట, మా పాప వస్తుంది, మీరు మీ దగ్గర ఉంచుకోండి, కొంచెం టైం పడుతుంది మాకు రావడానికి అని చెప్పినారు. సరే అని చెప్పేసినారు వాళ్ళు కూడా. వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ టైంకి వెళ్ళిండు అనమాట. ఆ అమ్మాయి స్కూల్ నుంచి రాగానే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి ఏం చేస్తున్నావు అది ఇది అని మంచిగా మాట్లాడిండు. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎట్లాగైనా లొంగ తీసుకోవాలి, ఇట్లా అరవకుండా చేయకుండా చెయ్యాలి, ఆ అమ్మాయికి కూడా ఇష్టం ఉండొచ్చేమో అనేసి అలా పోయి మామూలుగా మాట్లాడి మెల్లమెల్లగా టచ్ చేయడము, ఇట్లా ఆ అమ్మాయిని కొంచెం రూట్గా బిహేవ్ చేసిన అనమాట. ఇంకా చేస్తే అమ్మాయికి తేడా అనిపించి ఏందన్నా ఇట్లా చేస్తున్నావు, పిచ్చి పిచ్చిగా దూరం జరుగు అంటే, ఏం లేదు నువ్వంటే నాకు ఇష్టము, అల్లరి చేయకు, ఏం చేయకు, ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అంటే ఆ అమ్మాయి నిజంగా అండి వయసు చిన్నదే కానీ చెంప మీద లాగి ఒకటి ఇచ్చింది. అక్కడే ఇస్తే నన్నే కొడతావా నువ్వు అనేసి ఆ అమ్మాయిని కూడా తిరిగి కొట్టినాడు. కొడితే నువ్వేంది నక్రాలు చేస్తున్నావు, నన్నే కొడతావా, నీకు అంత ధైర్యం అనేసి ఆ అమ్మాయిని అయితే కొట్టిండు. ఈ అమ్మాయి అయితే ఇంకా నీకు కాదు, నీకు బుద్ధి సిగ్గు ఏమన్నా ఉందారా, అసలు నేను అన్న అని పిలుస్తా, ఇలా చేస్తావని అమ్మాయి ధైర్యంగా మాట్లాడింది. నిజంగా అమ్మాయికి అయితే సెల్యూట్ చెప్పాలి. అంత ధైర్యంగా మాట్లాడితే వాడు నువ్వేంది నాకు సొంత చెల్లివా, నా అమ్మకు పుట్టినావా నా అయ్యకు పుట్టినావా, నువ్వు చెల్లి అంటున్నావు, ఏదో వరుసకు చెల్లివి అంతే, నువ్వంటే నాకు ఇష్టము అందుకే నేను ఇలా చేస్తున్నాను, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోలేకపోయినా నేను అనుభవిస్తా ఈరోజు అని ఆ అమ్మాయిని అయితే ఇబ్బంది పెట్టబోయిండు. ఆ అమ్మాయి అయితే గట్టిగా అడిచేసరికల్లా చుట్టుపక్కల వాళ్ళు వచ్చిర్రు. వస్తే వీడు ఏం చేస్తున్నాడు, అమ్మాయి మూతికి బట్ట పెట్టి అడ్డం పెట్టాలి అనుకున్నాడు. ఒకవేళ అమ్మాయి కొంచెము అరవకుండా చేయకుండా అమ్మాయిని అయితే బలవంతంగా అనుభవించి ఏదో ఒకటి చేసేవాడు కదా ఇలాంటి చెత్తవాడు. అయితే చుట్టుపక్కల వాళ్ళు వస్తే ఏమైందమ్మా అంటే జరిగింది మొత్తం చెప్పిండు. అయితే వాళ్ళందరూ కలిసి వీనైతే 4 ఉతికినారు. ఎట్లా ఉతికినారు అంటే అట్లా ఉతికినారు. ఇంకా వాళ్ళ అమ్మలకి వీళ్ళమ్మలకి చెప్తే అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళు అయితే వాడిని చాలా అంటే చాలా కొట్టి పోలీస్ స్టేషన్కి పోలీస్ కేసు
కూడా పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించినారు. వాళ్ళ బంధువులు అడుక్కున్నా కూడా ఇడిపియలేదు. వాడు అన్న అని నోరు నిండా పిలుస్తూ ఉండే, మనము బంధువులము, అలాంటిది అన్న పేరుకి ఇట్లా చేస్తాడా వాడు, నేను అన్న అన్న అని పిలుస్తూ ఉంటే ఇట్లా చేసిండు అనేసి అమ్మాయి కూడా తిట్టింది. వీళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా అన్న నా కూతురు అన్న అనేది ఓయి వరుసలు లేవా, వీనికి బుద్ధి లేదా, చదువుకున్నాడు, ఇంకెవ్వరు దొరకలేదా వీనికి, నా కూతురే దొరికింది అనేసి వాళ్ళు కూడా తిట్టి పోలీస్ కేసు పెట్టారు అనమాట. ఇలాంటి చెత్త వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త ఉండండి. అన్న అని కూడా నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు ఈ జనరేషన్ అట్లుంది, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మొద్దో తెలియట్లేదు. ఇలాంటి చెత్త వాళ్ళని ఏమంటారో మీరే కామెంట్ చేయాలి, మీకే వదిలేస్తున్నాను.